హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ప్రాక్టికల్స్ ఉంటున్నాయి కదా. సో ఈ ప్రాక్టికల్స్లో మీకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో 8 మార్క్స్కి అయితే మీకు ఉంటుంది ప్రాక్టికల్స్లో. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో జనరల్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు టైట్రేషన్ చేసేటప్పుడు వేసే వాల్యూస్ టేబుల్ వాల్యూస్ ఇంపార్టెంట్ అండి. సో ఈ టేబుల్ వాల్యూస్కి 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో వీటిని కానీ మీరు కరెక్ట్గా వేసుకుంటే మాత్రం 4 మార్క్స్ ఈజీగా వస్తుంది. సో రిమైనింగ్ 4 మార్క్స్ ఎలా వస్తాయని మీరు ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ గాని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ ఆఫ్ ప్రాక్టికల్ వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. దీని యొక్క డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఓకేనా. కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. అవి కూడా చూడండి. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ జనరల్‌గా మీకు ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్‌లో వాడుకునే ఆపరేటర్స్ ఏంటో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ బీకర్ కనిపిస్తుంది. బీకర్‌ని వాడుకోవచ్చు. అలాగే కోనికల్ ఫ్లాస్క్ ఉంది. ఈ కోనికల్ ఫ్లాస్క్‌ని వాడుకోవచ్చు. అలాగే వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ ఉంటుంది. ఈ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ కూడా అంటే మీకు వీటితో పెద్దగా అంటే మీరు వీటితో ప్రాక్టికల్ చేస్తారు. బట్ మీ సార్స్ అయితే మీకు ఈ సొల్యూషన్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇస్తారు. వాటి మీద నేమ్స్ ఉంటాయి. ఏ సొల్యూషన్ ఏంటనేది మీరు వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ పిపెట్. మీరిక్కడ 20 ఎంఎల్ ఓకేనా పిపెట్ అవుట్ చేసుకోవాల్సొస్తది. అంటే పిపెట్‌తో మీరు ఏ సొల్యూషన్ అయితే తీసుకోవాలో దాన్ని పిపెట్ అవుట్ చేసుకొని ఓకేనా. ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్‌లోకి దాన్ని తీసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మెజరింగ్ జార్ అంటాం. ఈ మెజరింగ్ జార్ అనేది మీరు యాసిడ్‌ని 20 ఎంఎల్ తీసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ బ్యూరేట్ కనిపిస్తుంది కదా. బ్యూరేట్ అనేది ఇక్కడ మీకు 0 వరకు కనిపిస్తుంది. 0 ఎంఎల్ అని ఉంటది పైన. ఇక్కడ లాస్ట్ 50 ఎంఎల్ అని ఉంటది. 0 వరకు దీన్ని కంప్లీట్‌గా ఫిల్ చేయాలి. ఇక్కడ ఈ మధ్యలో ఎటువంటి గ్యాప్స్, బబుల్స్ అనేవి ఉండకూడదు. అలాగే ఈ నాజిల్ కూడా ఫిల్ అవ్వాలి. ఇక్కడ ఈ స్టాపర్ ఉంటుంది కదా. దీన్ని ఫిల్ చేసి స్టాపర్ కొంచెం మీరు లూజ్ చేస్తే ఈ నాజిల్ కూడా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ సిరంజ్ ఉంది కదా. సో దీని అవసరం అయితే మీకు ఉండదు. ఓకేనా. ఇవి జనరల్‌గా మీరు వాడుకునే ఆపరేటర్స్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు టైట్రేషన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఆ పిపెట్‌లో మీరు ఏదైనా సొల్యూషన్, మీకు ఏ సొల్యూషన్ అయితే ఫిల్ చేయాలో ఆ సొల్యూషను ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీరు టైట్రేషన్ చేసేటప్పుడు మీకు లైట్ పింక్ కలర్ రాగానే ఓకేనా, ఈ స్టాపర్‌ని క్లోజ్ చేసి సో పైనుంచి రీడింగ్ మీరు చెక్ చేసుకోవాలి. కింద నుంచి రీడింగ్ చూడకూడదు. పైనుంచి మాత్రమే చూడాలి. ఎందుకంటే 0 పైన ఉంటుంది గనుక పైనుంచి రీడింగ్ మీరు చెక్ చేసుకుంటే కరెక్ట్ వాల్యూ తీసుకుంటారు. లేదంటే కింద నుండి చూడకూడదు రీడింగ్ అనేది. ఓకేనా. సో ఆ రీడింగ్స్ అనేవి మీరు టేబుల్‌లో వేసుకోవాల్సి ఉంటది. సో ఆ రీడింగ్స్ ఎలా వేయాలో మీకు చెప్తాను. ఓకేనా. స్టూడెంట్స్, ఇక్కడ జనరల్‌గా మీకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్‌లో 4 మోడల్స్ ఆఫ్ టైట్రేషన్స్ అయితే ఉంటాయి. సో అందులో మీకు ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి, హెచ్‌సీఎల్ అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి, హెచ్‌సీఎల్ అండ్ Na2CO3 ఒక మోడల్ అండి. ఓకేనా. మీకు ఫస్ట్ 4 చూపించాక మీకు టైట్రేషన్ లేదంటే దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్‌గా. మీకు పేపర్ ఇచ్చేటప్పుడు ఇలా మీకు ఒక క్వెషన్ ఇస్తాడు. సో ఈ క్వెషన్‌ని మీరు ఇక్కడ ఎంఎల్ ఇస్తాడు. 500 ఎంఎల్లో లేకపోతే 100 ఎంఎల్లో లేకపోతే 1000 ఎంఎల్లో 250 ఎంఎల్ ఇస్తాడు. సో అది మీకు క్వెషన్ పేపర్‌లో ఉంటది. సో వాళ్ళు ఏదైతే క్వెషన్ ఇస్తారో మీకు ఆ క్వెషన్‌నే మీరు ఇక్కడ ఎయిమ్ కింద రాయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆపరేటర్స్. మీరిప్పుడు మీకు చూపించాను కదా. బ్యూరేట్ స్టాండు, ఓకేనా, పిపెట్, కోనికల్ ఫ్లాస్క్, ఓకేనా, గ్లాజెట్ టైలు, వీటన్నింటిని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. అలాగే ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మీకిచ్చిన టైట్రేషన్‌లో ఏవైతే 2 సొల్యూషన్స్ ఉన్నాయో ఓకేనా, వాటిని రియాక్షన్‌లో తీసుకుంటారు. వాటి మోల్స్ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ హెచ్‌సీఎల్ ఇక్కడ 2 కనిపిస్తుంది కదా. 2 మోల్స్ ఆఫ్ హెచ్‌సీఎల్ ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ Na2CO3. ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే కాలిక్యులేట్ చేసేటప్పుడు ఇవే మీకు ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా ఈ మోల్స్ తీసుకోవాలి. ఈ రియాక్షన్ అనేది, ఈ ప్రిన్సిపల్ అనేది కరెక్ట్‌గా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇండికేటర్ రాస్తారు. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్, అలాగే ఎండ్ పాయింట్ ఇప్పుడు చూపించాను కదా. ఆ లైట్ పింక్ కలర్ రాగానే మీరు దాన్ని క్లోజ్ చేయాలి. ప్రొసీజర్ అనేది జనరల్‌గా మీరు రాసుకోవాలి. ఇదన్నింటికి బై హార్ట్ చేసేసి ఒకదానికి బై హార్ట్ చేసేస్తే అన్నింటికి సరిపోతుంది. దీన్ని కొంచెం మోడిఫై చేసుకోవాల్సొస్తది. మీకు ఎలాగో చెప్తాను. లాస్ట్‌లో మీరు టోటల్ టైట్రేషన్ అంతా కంప్లీట్ అయ్యాక మీరు ఆ ఇచ్చిన సొల్యూషన్‌లో వాడేది ఏ కాంపౌండ్ యొక్క వెయిట్ కాలిక్యులేట్ చేయమన్నాడో దాని యొక్క వెయిట్ మీరు ఇక్కడ రిపోర్ట్‌లో రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ టోటల్ మీకు చూపించిన ఈ పేజ్ మొత్తానికి 2 మార్క్సే. పేజ్ మొత్తానికి 2 మార్క్స్. ఈ ప్రిన్సిపల్‌కి మాత్రం 1 మార్క్ అండి. మిగిలిన ఓకేనా, ఈ టోటల్ మ్యాటర్‌కి 1 మార్క్. 2 మార్క్స్ వస్తాయి. సో ఇది మీకు మీరు ల్యాబ్‌లోకి వెళ్ళగానే ఇది ఇస్తారు. ఇది మీరు ఓన్‌గా రాస్తేనే మంచిది. ఓకేనా. ట్రై చేయండి. ఇదొక మోడల్.
ఓకేనా. దీని యొక్క క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను జస్ట్ మీకు ఎలా చేయాలనేది. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇదొక మోడల్ KMnO4 మోర్ సాల్ట్. ఓకేనా. KMnO4 మోర్ సాల్ట్ ఇచ్చేటప్పుడు మీరు ఈక్వేషన్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఎస్టిమేషన్ ఆఫ్ ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ అన్నా లేకపోతే KMnO4 అన్నా సేమే, ఏం మారదు. ఇక్కడ దేన్ని ఎస్టిమేట్ చేయమంటే దాని యొక్క వెయిట్ మనం లాస్ట్‌లో క్యాలిక్యులేట్ చేయాలి చెప్తాను మీకు. ఈ మోడల్‌లో రివర్స్‌లో అడుగుతాడు. రివర్స్ ఏది అడిగితే అది రాస్తారు. అలాగే ఇక్కడ చూడండి ఎంఎల్ ఇస్తాడు. 500 ఎంఎల్ అయితే 500, 250 అయితే 250, 100 అయితే 100, 1000 అయితే 1000. ఎంత ఇస్తే అంత మనం క్యాలిక్యులేషన్‌లో దాన్ని వాడుకోవాలి. సేమ్ దీనికి కూడా ఎయిమ్, ఆపరేటర్స్, కెమికల్స్. ఓకేనా. కెమికల్స్ కూడా రాయాలి. ప్రిన్సిపల్, అలాగే ఇండికేటర్ ఇక్కడ KMnO4తో మీకు ఇండికేటర్ ఉండదు. ఓకేనా. అలాగే ఎండ్ పాయింట్. మీరు కరెక్ట్‌గా ఈ మోల్స్‌ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని టోటల్ మరలా ఈ మ్యాటర్ అంతటికి 2 మార్క్స్. అంటే మీకు ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్ వస్తది. టోటల్ మీకు వాల్యూమెట్రిక్‌లో 28 క్వెషన్స్ ఉంటాయి. ఏది ఇచ్చినా ఒకటే ప్రాసెస్ అండి. మీరేం భయపడక్కర్లేదు. ఇదొక మోడల్. ఇంకో మోడలు చూపిస్తాను మీకు. చూడండి ఇది థర్డ్ మోడల్ ఏంటంటే, అంటే మీకు ఆర్డర్‌లో చెప్పట్లేదు. NaOH ఆక్సాలిక్ యాసిడ్. NaOH ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు రియాక్షన్‌లోకి చూడండి క్లారిటీగా రాసుకోవాలి. 2 మోల్స్ ఆఫ్ NaOH, 1 మోల్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. ఇదొక మోడల్. ఇంకొక మోడల్ చూపిస్తాను. చూడండి ఇక్కడ KMnO4 ఆక్సాలిక్ యాసిడ్. KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి 2 మోల్స్ ఆఫ్ KMnO4, 5 మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఈ మోల్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా. సేమ్ అన్నింటికి ఒకటే మ్యాటర్, ఏం మారదు, అవే రాసుకోవాలి. 2 మార్క్స్ వీటికి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్స్, ఓకేనా, పిపెట్ వాల్యూమ్, బ్యూరెట్ రీడింగ్స్, ఓకేనా. లాస్ట్ మనకి ఫైనల్ రన్ డౌన్ వాల్యూమ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది కామన్‌గా ఈ టేబుల్ మీరు డ్రా చేస్తారు కదండీ. సో ఇక్కడ మీరు ఎలా వాల్యూస్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది పిపెట్ రీడింగ్స్ అనేవి కామనే. మీరు 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ 20 ఎంఎల్, 20 ఎంఎల్, 20 ఎంఎల్ Na2CO3 పిపెట్ అవుట్ చేసుకొని కోనికల్ ఫ్లాస్క్‌లో తీసుకుంటారు. ఈ వాల్యూస్ ఏం మారదు. అలాగే బ్యూరెట్‌ని ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ జీరోకి ఫిల్ చేయమన్నాం కదా. ఫస్ట్ జీరోకి ఫిల్ చేశాక ఎక్స్పెరిమెంట్ చేశాక మరలా సెకండ్ దానికి కూడా మళ్ళీ జీరోకి ఫిల్ చేసేయండి. థర్డ్ వన్‌కి కూడా జీరోకి ఫిల్ చేసేయండి. అంటే ఆ బ్యూరెట్ ఇనీషియల్ రీడింగ్స్ అన్నీ జీరోలే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫైనల్ రీడింగ్సే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైనల్ రీడింగ్ ఫస్ట్ మీకు 20.2 ఎంఎల్ వచ్చింది కదా ఇక్కడ. అంటే ఈ రీడింగ్ ఏంటి అంటే మీకు అక్కడ లైట్ పింక్ వచ్చేటప్పటికి అక్కడ స్టాపర్‌ని క్లోజ్ చేసి మీరు చూస్తే వచ్చే రీడింగే ఇది. ఫస్ట్ రీడింగ్ ఇక్కడ 20.2 వచ్చింది కదా. ఇది నోట్ చేస్తారు. సేమ్ వాల్యూ ఇక్కడ కూడా వేసేస్తారు. మరలా సెకండ్ టైం స్టార్ట్ చేస్తారు. సెకండ్ టైం కూడా మీకు 20.2 రావచ్చు, లేకపోతే 20.1 రావచ్చు. 20.3 రాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 20.2కి వచ్చింది కనుక 20.3 అనేది రాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు 20.2కి వచ్చింది కనుక 20.2కి రావాలి, లేదంటే 20.2 కంటే తక్కువ రావాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఒక ఎంఎల్ పెరగొచ్చు. కానీ సెకండ్ టైం కేర్‌ఫుల్‌గా చేస్తే ఒక ఎంఎల్ తగ్గడానికే ఛాన్స్ ఉంది కానీ పెరగడానికి ఛాన్స్ లేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు 20.2 వచ్చింది కదా. ఇక్కడ 20.1 వచ్చింది. ఓకే. నెక్స్ట్ మరలా థర్డ్ టైం కూడా చేస్తారు. ఇక్కడ చూడండి మీకు 20.1 ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ కూడా 20.1 వెయ్యాలి. మీరు ఎగ్జాక్ట్‌లీగా ఓకేనా. మీరు నిజాయితీగా ఇక్కడ ఎంత వస్తే అంత వెయ్యొద్దు. మీకు 20.1 ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ కూడా సేమ్ వాల్యూయే ఉండాలి. ఓకేనా. 3 వాల్యూస్ డిఫరెంట్‌గా ఉంటే మాత్రం మీకు 0 మార్క్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. 3 వాల్యూస్ ఈక్వల్‌గా ఉండాలి, లేదంటే ఇక్కడ ఈ 2 వాల్యూస్ అనేవి ఈక్వల్‌గా ఉండాలి, అది గుర్తుంచుకోండి. లేదంటే 3 వాల్యూస్ ఈక్వల్‌గా వేసేయండి. డిఫరెంట్ వాల్యూస్ ఏది. ఇప్పుడు ఇక్కడ చూడండి 20.2 వచ్చింది, ఇక్కడ 20.1 వచ్చింది, ఇక్కడ 20.2 వచ్చిందనుకోండి, దట్ ఈజ్ రాంగ్, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ సక్సెసివ్ రీడింగ్స్ అనేవి ఈక్వల్‌గా ఉండాలి, గుర్తుంచుకోండి. 3 రీడింగ్స్ అయినా ఈక్వల్‌గా ఉండాలి, లేదంటే ఈ 2 రీడింగ్స్ అయినా ఈక్వల్‌గా ఉండాలి, లేదంటే ఈ 2 రీడింగ్స్ అయినా ఈక్వల్‌గా ఉండాలి. బట్ ఇక్కడ ఈ క్రింద నుండే 2 రీడింగ్స్ మాత్రం ఈక్వల్‌గా వేసుకుంటేనే మంచిది. అలా చేయండి. ఫస్ట్ వచ్చే రీడింగ్ కంటే ఎక్కువ వాల్యూస్ అనేవి సెకండ్, థర్డ్‌కి వేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ ఒక రీడింగ్‌కి వచ్చేటప్పుడు సెకండ్ రీడింగ్ తగ్గాలే తప్ప పెరగడానికి ఛాన్స్ లేదు. ఓకేనా. సో ఇది మీరెంత కేర్‌ఫుల్‌గా గానీ ఆ రీడింగ్స్ వేసుకుంటే మీకు 4 మార్క్స్ వస్తాయండి ఈజీగా. సో ఇప్పుడు మీరు అక్కడ చూడండి ఈక్వేషన్‌లో ఇప్పుడు HCl అక్కడ తీసుకుంటారు, Na2CO3 తీసుకుంటారు. వాడక్కడ మీకు క్వెషన్‌లో ఇస్తాడు కదా. HCl మొలారిటీ ఇచ్చాడు. ఓకేనా. అలాగే
ఆ వాల్యూమ్ మీరు V1 హెచ్‌సీఎల్‌ని దేంట్లో తీసుకున్నారు? బ్యూరెట్‌లో తీసుకున్నారు. ఎంతొచ్చింది? 20 ఇదిగో ఏవైతే ఈక్వల్ రీడింగ్స్ అయి మాత్రం ఆ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. 20.1 తీసుకున్నాడు చూడండి. మనకక్కడ మోల్స్‌లో n = 2 వచ్చింది కదా! అది తీసుకుంటాం. ప్రిన్సిపల్‌లో మోల్స్ తీసుకోవాలి. అలాగే మొలారిటీ కూడా మనకి క్వెషన్‌లో ఇస్తాడు కదా! ఆ మొలారిటీ తీసుకోవాలి. ఇప్పుడు Na2CO3 మొలారిటీ వాడు ఇవ్వడు. మనం కాలిక్యులేట్ చేయాలి. అంటే దేన్ని ఎస్టిమేట్ చేయమంటాడో దాని యొక్క మొలారిటీ మనం కాలిక్యులేట్ చేయాలి. V2 అనేది Na2CO3 ఇక్కడ తీసుకున్నాం కదా! పిపెట్ అవుట్ చేసుకున్నాం చూడండి. V2లో ఎంతొచ్చింది? 20 ml కనుక 20 ml తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మోల్స్ ఈక్వేషన్‌లో ఎన్ని మోల్స్ వచ్చాయో తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫార్ములా N1 ఈక్వల్ టు M2V2/N2 తీసుకుంటాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ దేన్ని కాలిక్యులేట్ చేయాలి? M2ని కాలిక్యులేట్ చేయాలి కనుక M2 ఈక్వల్ టు ఈ ఫార్ములా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉండే వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే ఏమొచ్చింది మనకి? Na2CO3 మొలారిటీ వచ్చింది. ఓకేనా? ఈ Na2CO3 మొలారిటీని బేస్ చేసుకొని Na2CO3 వెయిట్‌ని కాలిక్యులేట్ చేయాలి మనం. ఓకేనా? వెయిట్ అంటే మీరు మొలారిటీ ఫార్ములే. మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై GMW ఇంటూ 1000/VmL కదా! సో, ఇప్పుడు మనకు వెయిట్ కావాలి కనుక వెయిట్ ఈక్వల్ టు ఇలా ఆపోజిట్‌లో ఉంటది. ఓకేనా? అంటే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? మొలారిటీ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ బై 1000 ఈ ఫార్ములాను వాడుకోవాలి. మొలారిటీ అంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 0.05 వచ్చింది కదా! అలాగే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎవరు తీసుకోవాలి అంటే ఎవరి యొక్క వెయిట్ అయితే కాలిక్యులేట్ చేయమన్నాడు అక్కడ ఎస్టిమేట్ అన్నాడో సో, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం అక్కడ క్వెషన్‌లో అక్కడ డాష్ ఇచ్చేసాం కదా! సో, ఇక్కడ ఎంఎల్ అని చెప్పుకున్నాం. అక్కడ 250 ఇస్తే ఇక్కడ 250 తీసుకోవాలి. అక్కడ 1000 ఇస్తే ఇక్కడ 1000 తీసుకోవాలి. అక్కడ 100 ఇస్తే అక్కడ 100 తీసుకోవాలి. వాడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. ఇక్కడ 250 కాలిక్యులేట్ చేసాడు. సో, 1.32 గ్రామ్స్ వెయిట్ వచ్చింది. సో, దాన్ని మనం ఇక్కడ చూడండి ఇక్కడ రిపోర్ట్ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ ఈ రిపోర్ట్‌లో ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే అది కంప్లీట్ అయినట్టు. సో, ప్రతిదానికి సేమే. ఏం మారదు. ఓకేనండి. మీకు అర్థమైందనుకుంటా. ఇంకోటి కూడా చూపిస్తా. స్టూడెంట్స్ ఇక్కడ మీకొక చిన్న విషయం ఏంటంటే, ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్‌కి మీకు 4 మార్క్స్ అండి. ఎగ్జాక్ట్‌గా వేసుకుంటే 4 మార్క్స్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ ఫార్ములా ఏస్తారు కదా! ఫార్ములాకి 1 మార్క్. ఓకేనా? నెక్స్ట్ ఈ రిపోర్ట్‌కి 1 మార్క్ అండి. సో, ఇక్కడ మీకు టోటల్ ఎన్నొచ్చాయి? 6 మార్క్స్ కదా! టోటల్ ముందు మనం ఫస్ట్ ఎయిమ్, ఆపరేటర్స్, కెమికల్స్, ప్రిన్సిపల్ ఓకేనా? అవి రాసుకుంటే 2 మార్క్స్ వస్తాయి. 6 + 2 8 మార్క్స్ అండి. ఓకేనా? సో, ఇలా వస్తాయన్నమాట. స్టూడెంట్స్ ఇక్కడ మరొకటి చూడండి. ఇక్కడ KMnO4 ఇక్కడ చూడండి. మోర్ సాల్ట్ KMnO4 తీసుకున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఆల్రెడీ చూపించాను కదా మ్యాటర్ మీకు. ఇప్పుడు పిపెట్ రీడింగ్స్ సేమ్ 20, 20, 20 అలాగే బ్యూరెట్ రీడింగ్స్ ఇనీషియల్ అయితే 0, 0 తీసుకుంటాం. సో, ఆఫ్టర్ టైట్రేషన్ తీసుకుంటే ఓకేనా ఈ వాల్యూస్ వచ్చాయి మనకి. అంటే ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి? 19.8 తీసుకోవాలి. ఎవరు వాల్యూమ్ అంటే KMnO4 వాల్యూమ్ తీసుకోవాలి. 19.8. సో, ఇప్పుడు చూడండి KMnO4 సొల్యూషన్ మోర్ సాల్ట్ ఇలా రాసుకుంటూ వాడు క్వెషన్‌లో ఇస్తాడు. మొలారిటీ ఎవరిది ఇచ్చాడు? KMnO4ది ఇచ్చాడు. KMnO4ది నోట్ చేసుకున్నాం. అలాగే మనకి ఇక్కడ 19.8 వచ్చింది కదా! 19.8 తీసుకున్నాం. అక్కడ మనం ప్రిన్సిపల్‌లో ఎన్ని మోల్స్ వచ్చాయండి? 2 మోల్స్ వచ్చాయి. మోర్ సాల్ట్‌ని కాలిక్యులేట్ చేయమన్నాడు కనుక ఇక్కడ M2 ఈక్వల్ టు క్వెషన్ మార్క్ తీసుకుంటారు. V2 ఈక్వల్ టు ఇక్కడ మనం 20 ml తీసుకున్నాం కదా! పిపెట్ అవుట్ ఇదిగోండి మోర్ సాల్ట్. సో, 20 ml తీసుకుంటాం. అలాగే ప్రిన్సిపల్‌లో మీకు ఎన్ని మోల్స్ వచ్చాయి? 10 మోల్స్ వస్తాయి. ఓకేనా? సో, అవి తీసుకొని మరలా సేమ్ ఫార్ములా వాడుకుంటే ఇందులో ఎటువంటి ఓకేనా చేంజింగ్ ఉండదు. M2ని కాలిక్యులేట్ చేస్తాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పుకున్నట్టే. ఇక్కడ దాని యొక్క మొలారిటీ వస్తది. ఇప్పుడు ఏం చేద్దామంటే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మోర్ సాల్ట్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు కనుక మనం 392 తీసుకోవాలి. KMnO4 అంటే 158 తీసుకోవాలి. ఎవరిదంటే వాళ్ళది. ఓకేనా? సో, ఇక్కడ 1000 ml వేసుకున్నాడు. క్వెషన్‌లో 250 ఇస్తే 250, 1000 ఇస్తే 1000, 500 ఇస్తే 500 ఇక్కడ వేసుకోవాలి. బై 1000 అది కామనే. సో, దాన్ని కాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 39.2 వచ్చింది. అది మనం ఇక్కడ రిపోర్ట్‌లో రాసేస్తాం. ఓకేనా? సో, ఇదండి స్టూడెంట్స్. సో, ఖచ్చితంగా అయితే వీడియో మీకు అర్థమైందనుకుంటా. సో, ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ గాని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.